ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, స్ట్రెంత్ లేదు, సో ఇంకా స్ట్రెంత్ కోసం ఇంకేదైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ రెసిపీ ఏజ్ అన్నది ఏమీ లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ తినచ్చు. మంచి ప్రోటీన్ బేస్డ్ అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇంకా ఇందులో ప్రోటీన్స్ అయితే న్యూట్రిషన్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే యాంటీ ఏజింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది తప్పకుండా ట్రై చేయాలి. అండ్ వెయిట్ లాస్కి అయితే డెఫినెట్గా బాగా హెల్ప్ అవుతుందని డైటీషియన్స్ కూడా చెప్తున్నారు మిల్లెట్స్ తినడం వల్ల. సో మిల్లెట్స్ ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఫాక్స్ సైల్ ఏంటి, ఏ మిల్లెట్స్ అయినా కానీ ఇట్లాగా వారానికి 2-3 సార్లు అయినా తినడం అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ బూస్ట్ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అండ్ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. దానివల్ల కూడా ఇది ఫైట్ చేసి ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా మిల్లెట్స్ చేసినంత ఉపకారం ఇంకేది చేయదని అంటూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే రైస్ని అవాయిడ్ చేసి ఇలా మిల్లెట్స్ అని ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నేను. ఇట్లాగే ఇంకెవరికైనా కానీ కొత్తగా కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను నేను. అండ్ ఏంటంటే నేను కుస్కుస్ కూడా ట్రై చేస్తున్నాను. రైస్ బదులు కుస్కుస్ అని, మిల్లెట్స్ ఇడ్లీ అని, మిల్లెట్స్ దోశ అని, మిల్లెట్స్ బిర్యానీ అని, మిల్లెట్స్ పొంగల్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చేస్తున్నాను నేను. సో ఇది నేను బిర్యానీ చేసినట్టుగానే చేసేసానండి. ఇందులో ఎటువంటి మార్పులు అంటూ ఏమీ లేవు. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయాల్సిన విషయం. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.